మీ బాధపడాల్సిన విషయం ఏం లేదు ఇందులో. ఇలాంటివి జరగడం అనేది సమాజ శ్రేయస్సు హితమైనదే. ఎందుకంటే ఇలా జరిగినప్పుడే కదా దాంట్లో ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటేనే కదా విషయాలు బయటకు వస్తే అందరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఉంటారు. ప్రవచనము అంటే ఎవరు వినరండి. మనం ఇంట్లో కూడా ఏదైనా చెప్తామనుకోండి దాని గురించి, అబ్బా క్లాస్ ఆపే అంటారు. అట్లా ప్రవచనముగా చెప్పినప్పుడు వినరు. కానీ ఇటువంటి ఇంటర్వ్యూలు డిబేట్లు జరిగినాయి అనుకోండి, ఆసక్తికరంగా అందరూ అటువైపు చూస్తారు. మన ధర్మము, మన పురాణాలు, మన దాంట్లో ఉన్న విషయం భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది చాలా మంచి విషయంగా మీరు స్వీకరించి అలా డిబేట్లు కండక్ట్ చేయండి. చక్కగా వాళ్ళతోని ఇంటర్వ్యూలు తీసుకోండి. సమాజానికి ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా మీరు ధర్మ పరిరక్షణ చేయాలనే కదా పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మీ ఆరాటం అనేది ధర్మ పరిరక్షణ అయినప్పుడు మీరు ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా ఇప్పుడు మహేందర్ సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారు అన్నీ ముస్లింలతో ఇంటర్వ్యూలు చేస్తూ బాగా మన వాళ్ళకి తెలియాలి వాళ్ళ లోపల ఉన్న అభిప్రాయాలు మన పట్ల అని. కానీ ఏం జరుగుతుంది అంటే దాంట్లో విషయాలన్నీ ఆసక్తిగా అందరూ వింటూ ఉన్నారు. అదే మన ఆచార్యులు చెప్పే విషయాలు వింటారు కదా. మన ఆచార్యులతోని మన ప్రవచనకర్తలతోని చక్కగా ఇటువంటి ఇంటర్వ్యూలు చేయండి. వాళ్ళ జీవిత చరిత్రలు అవసరం లేదు. మనకు కావాల్సింది విషయ పరిజ్ఞానం కావాలి. కాబట్టి భగవతత్వం గురించి ఇంటర్వ్యూలు చేసేయండి. చేస్తే అందరూ వింటారు. మీ ఛానల్ ఇంకా పై స్థాయికి వెళ్తుంది. పూర్వం నుండి ఇలాంటి వాదోపవాదాల వల్లనే ప్రజలు చక్కగా ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. ధర్మము అనేది పటిష్టంగా ఉండేది. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. తెలుసుకోవడానికి అవకాశం లేక నిర్వీర్యమైపోతూ ఉన్నారు. అంతేగాని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను.